స్టార్ట్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ వ్లాగ్స్. మనం 10 నిమిషాల్లో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుందామండి. దానికి కొంచెం కారం యాడ్ చేయాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అలాగే మనకు రుచికి తగినంత ఉప్పు, సాల్ట్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకోండి. పెరుగు వేస్తే ఏంటంటే కొంచెం జ్యూసీగా వస్తుంది. దాన్ని మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. బాగా నీట్గా కలుపుకోండి దాన్ని. అది మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియాల పొడి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ముక్కకు పట్టాలన్నమాట మనం వేసిన పౌడర్స్ అన్నీ. మసాలా అంతా ముక్కకు నీట్గా పడితే చాలా బాగుంటుంది. అలాగే ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దానికి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. చికెన్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి. ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా దాన్ని ఫ్రై చేస్తే బాగుంటుంది అన్నమాట. బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. ఆ కలర్ వచ్చిన దాకా బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 పచ్చిమిర్చి బాగా మజ్జిగ చీల్చుకొని వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పచ్చిమిర్చి 1-2 ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు. బాగా ఫ్రై అవ్వాలండి అవి కూడా. బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని తీసుకొని ఆనియన్స్ వాటిలో ఆయిల్లో వేసి బాగా కలపండి. బాగా కలపాలండి. చక్కగా ఆయిల్లోనే చాలా వరకు చికెన్ అంతా ఉడికిపోతుంది అన్నమాట. అలా బాగా కలపాలి. బాగా మూత పెట్టి కలుపుతూ ఉండండి. అప్పుడప్పుడు చికెన్లో నుంచి వాటర్ అదే వస్తాయండి. ఆ వాటర్లోనే చాలా వరకు చికెన్ అంతా ఉడికిపోతుంది అన్నమాట. అలా బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే ఏంటంటే చికెన్లో నుంచి వాటర్ పైకి వచ్చి బాగా ముక్క ఉడికిద్ది అన్నమాట. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు టమాటా వేయండి. ఒక టమాటా సరిపోతుందండి. ఒక టమాటా సన్న ముక్కలుగా కట్ చేసి టమాటా వేసి బాగా అది కూడా కలపండి, మిక్స్ చేయండి. టమాటా వేస్తే ఏంటంటే కర్రీలో గ్రేవీ వస్తుందండి. దానికోసం టమాటా ఎక్కువ వేస్తే ఏంటంటే స్వీట్గా అయిద్ది కర్రీ. అందుకని ఒక టమాటా సరిపోతుంది. టమాటా వేసి బాగా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి మూత పెడుతూ తీస్తూ మిక్స్ చేస్తూ ఉంటే ఏంటంటే ముక్క బాగా ఉడికిద్ది అన్నమాట ఆవిరికి. చూసారు కదండి ముక్క ఎంత బాగా ఉడికిందో. ఆ గ్రేవీ కూడా ఆయిల్లో నుంచి ఎలా వస్తుందో చూసారు కదా. అలా అన్నమాట. బాగా గ్రేవీ వస్తుంది. ఇదేంటంటే కొంచెం కర్రీ వేసుకున్నా ఎక్కువ అన్నంలో సరిపోతుంది కలుపుకోవడానికి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి గ్రేవీగా ఉంటే. బాగా మిక్స్ చేసి మూత పెడుతూ తీస్తూ ఉండాలండి కొద్దిసేపు.
చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. టమాటా అంతా కూడా బాగా ఉడికింది. బాగా మిక్స్ చేయండి. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి. ఒక 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో కానీ బిర్యానీ రైస్లో కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అంతేనండి, వేడివేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రిక్కీ బ్లాగ్స్.